ఒక మనిషి ఎంత క్రియేటివ్ అనేది దేర్ పర్సనల్ డిజైనింగ్ స్కిల్స్ని బట్టి ఉంటుంది. పాయింట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఐ నెవర్ ఇంట్రెస్టెడ్ బికాస్ దెర్ ఆర్ సో మెనీ డిజైన్స్ ఆల్రెడీ ఇన్ ద మార్కెట్. హాయ్ స్నేహ గారు, గుడ్ మార్నింగ్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. యా, సో ఇక్కడికి రావడానికి మీ జర్నీ అండ్ మీకోసం చెప్పండి. So I've been interested in fashion designing for a long time, sir, but because of career reasons I had to pursue my usual engineering. As a passion inka continue chedamu ani when I'm looking for courses in pattern making, over a period of time I've understood that more than fashion designing I've always been interested in pattern making and garment construction. Okay. So courses, I was looking for them on internet and everywhere, and this is the only institute that I found that is teaching pattern making and garment construction as a full-time course, like the only dedicated course. నాకు ఇంకేమీ కనిపించలేదు హైదరాబాద్లో. The others were like designing, and it's a lot like a diploma course or a 2 years or a 3-year course where I don't have the time that I can associate. Okay. So I felt this is the right fit. I've come to this institute. Okay. అందరూ ఫ్యాషన్ డిజైనింగ్కి వెళ్తున్నారు. సో మీరు ఫ్యాషన్ డిజైనింగ్ కాకుండా దీన్నే కరెక్ట్గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలని మీకు ఐడియా ఎలా వచ్చింది? See sir, designing is something that is very personal. It's a creative aspect. No matter if you go to designing, the tools or the applications might help you, but your creative journey is up to you. Like ఒక మనిషి ఎంత క్రియేటివ్ అనేది దేర్ పర్సనల్ డిజైనింగ్ స్కిల్స్ని బట్టి ఉంటుంది. సో the point fashion designing I've never interested because there are so many designs already in the market, and if it's a commoner like me who wants to wear, I wouldn't be wearing the ultra luxury designs or something like that. I want to wear something that is basic, something that I can everyday wear, and something that I can stitch as a hobby or a passion. And in a day-to-day basis I see people wearing usual clothes. I don't think that requires designing. Yes. So I felt pattern making is the right fit for me to start it. లేదు ఇప్పుడు నేర్చుకున్నాను, I want to learn more about it, I want to create my own sketches, my own designings, and then probably I'll pursue fashion designing. వెరీ ఇన్ఫర్మేటివ్ మెసేజ్ చెప్పారు మీరు. చాలామంది ఏమనుకుంటారంటే బొటిక్ పెట్టాలంటే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అని అనుకుంటారు. ఫ్యాషన్ డిజైనింగ్ అనేది తను చెప్పినట్టుగా ఒక ఆర్ట్ బేస్డ్, అది ఒక డిజైన్ని జనరేట్ చేయడానికి కలర్ కాంబినేషన్స్ అని హెల్ప్ అవుద్ది. ప్యాటర్న్ మేకింగ్ అనేది కంప్లీట్ ఒక టెక్నికల్ వర్క్. ఇది లేకుండా మనం ఎంత డిజైన్ క్రియేట్ చేసినా సరే కూడా ఫిట్టింగ్ అనేది చేయలేం. డిజైన్ చేయొచ్చు కానీ ఫిట్టింగ్ ఇచ్చేవాళ్ళు మళ్ళీ సపరేట్గా ఉండాలి. ఎన్ఐఎంటీలోనైతే ఎనీ డిజైన్ని పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఎట్లాగ ఇవ్వచ్చు అనేది ఇక్కడ మనం నేర్పించడం మెయిన్గా జరుగుతుంది. దానికే ఎక్కువ స్టూడెంట్స్ని మనం ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ మనం నేర్పించేది కూడా ఎట్లా ఉంటుందంటే మెయిన్లీ మెథడ్స్ వైజ్గా నేర్పిస్తాం, డిజైన్ వైజ్గా కాదు. ఒక డిజైన్లో దాంట్లో ఉండే యూజ్ చేసే మెథడ్ ఏంటి, మెథడ్తో ఎన్ని రకాల డిజైన్స్ మనం కొత్తగా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేర్చుకునే డిజైన్స్ చాలా కొన్నే మనం పర్టికులర్గా, కానీ ఇవి సరిపోతాయి మిగతా ఆల్ డిజైన్స్కి అవి అప్లై చేయడానికి. ఫ్యూచర్లో వచ్చే డిజైన్స్కి అప్లై చేయడానికి కూడా సరిపోయేంత ప్రోగ్రామింగ్ ఇక్కడ మేము చేస్తాం యాక్చువల్గా. సో ఫ్యాషన్ డిజైనింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, రైట్? అది నేర్చుకోకూడదని నేను ఇక్కడ చెప్పట్లేదు. అది అయితే బిజినెస్లో మార్కెట్లో మనం ఒక డిజైన్ కుట్టించుకోవాలి అని అనుకుంటే మనమే గూగుల్ నుంచి ఒక ఇమేజ్ తీసుకొని వెళ్తున్నాం నాకు ఇలా కావాలి అని. సో లాట్ ఆఫ్ డిజైన్స్ ఇస్ దేర్, మనం లెక్క పెట్టలేనని ఉన్నాయి. ఆ డిజైన్స్కి ప్రాపర్ ఫిట్టింగ్ ఇవ్వగలిగినా చాలు, బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. దానికి తోడు మీరు ఫ్యాషన్ డిజైనింగ్ కూడా నేర్చుకుంటే ఇంకా బాగా గ్రో అవ్వచ్చు. అది నేర్చుకోకూడదని అయితే నేను చెప్పటం లేదు ఇక్కడ. I felt this was the base for a fashion designing also. ఒక garment ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని అర్థమైతే you would know how to design a garment later. According to me, నా experience తో I felt this is the right choice to begin with. సో మీరు ఇక్కడ అంత నేర్చుకునే స్కోప్ ఉందని మీకు అర్థమైందే కదా? Yes sir, I can say I'm pretty confident. ఇంతకు ముందు I wouldn't know ABC of draftings. Now ఒక ప్యాటర్న్ చూస్తే I might not reach the 100%, but I could at least know ఇక్కడ ఏం చేశారు, what pattern is being used, and అనలైజ్ అయితే చేయగలుగుతాను. మీరు ఒక 10 మందితో వర్క్ కూడా చేయించగలరు. బిజినెస్ పెట్టుకుంటే that's the very reason I've chosen this, because in the day to day activities master's pine dependency is a lot, and if the master is not out of station or 10 days లేదంటే there's no business for them.
Yeah. But if I learn this and I have to run my own clothing line or whatever it is, I having the basic knowledge will help me to run the show for the 10 days at least. And ఎవరైనా లేనప్పుడు in anybody's absence, or if somebody is doing something wrong, hey, that's wrong అని చెప్పగలుగుతాను. డెఫినెట్లీ బిజినెస్ మనకి ఒక బిజినెస్ పెట్టడానికి ఒక మంచి క్యాపిటల్ కావాలి. క్యాపిటల్తో పాటు ఆ బిజినెస్ని ఇన్ అండ్ అవుట్ లోపల ఏం జరుగుతుంది వేర్ హౌస్లో అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని వైజ్గా కూడా ఈ కోర్స్ మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయిందా? Yes. Yeah. I mean, like, ఇంతకు ముందు and all, I used to not understand. Like, if I look at a pattern, I wouldn't know దానికి ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేది I couldn't analyze. But with this course, I'm able to, okay, if this is the silhouette or this is the pattern I choose, I'm able to understand what fabric and ఎన్ని meters పడుతుంది అని ఒక estimate అయితే I'm able to do, and I'm able to, with that I can procure the inventory. So basic learning అయితే I'm pretty much happy with that. థ్యాంక్ యూ సో మచ్. చాలా వెల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. నాకు అదైతే నచ్చింది మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, చాలా బెటర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి, ఎవరైనా ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకి ఇంత అసలు ఏం జరుగుతుంది, ఈ ఫీల్డ్లో డెప్త్ ఎంత ఉంది, ఎంతవరకు చేయొచ్చు, ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ళు చెప్పడం వల్లే తెలుస్తాయి. ఎందుకంటే ఇందులోకి వచ్చే ముందే మొత్తం అన్నీ కూడా అనలైజ్ చేసుకొని వస్తారు కాబట్టి అది అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ముందుగా. సో ఎవరికైనా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? I mean, I don't know if I'm at a stage where I can advise somebody, but I think they can go for it. Usually in the market, whenever they say, మన దగ్గర అంత వాల్యూ లేదు సార్, మాస్టర్ అంటే మాస్టరా అన్నట్టు ఉంటారు. బట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ద పర్సన్ హూ ఇస్ ఇన్ టు డిజైనింగ్ ఆర్ హూ వాంట్స్ టు స్టార్ట్ ద క్లోతింగ్ లైన్ ఆర్ బొటిక్, వాళ్ళు చాలా అవేర్ ఉండాలి ఆన్ హౌ ఎ ప్యాటర్న్ ఇస్ మేడ్. యూ మైట్ డూ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఆల్, బట్ మీ నాలెడ్జ్ ఓన్లీ డిజైనింగ్తో ఆగిపోతుంది. హౌ అబౌట్ హౌ ద గార్మెంట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ అండ్ హౌ అబౌట్ హౌ యూ మేక్ ద ప్యాటర్న్స్ in daily basis, అది మాస్టర్ పైన డిపెండెన్సీ అవుతుంది. సో దట్ డిపెండెన్సీ కెన్ బి రెడ్యూస్ విత్ దిస్ కోర్స్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్.